మీరెవరు, నేనెవరు, మనం ఎందుకు ఈ పని చేయాలా, మన దృష్టి ఏమిటి, మిమ్మల్ని నేను అర్థం చేసుకోవాలా, గురువు గారు అర్థం చేసుకోవాలి, గురువు శిష్యుడిని అర్థం చేసుకోవాలి. మీరు నా ఇంటికి వచ్చారు, మీరు అందుకని మీరు నన్ను అర్థం చేసుకోవాలి. కొంచెం ఎందుకు ఇంత కష్టపడతారు, నేను పడాలనా? వైకుంఠంలో, ఇండియా వైకుంఠం మీకు తెలుసు కదా, అక్కడ హాయిగా ఉండొచ్చు కదా స్వామీజీ, ఎందుకు ఈ ప్రాబ్లము? నాకేదో అమ్మవారు చెప్పింది, నువ్వు ఇట్లా పోరా, నువ్వు ఇట్లా కష్టపడాల్సిందే, పడుతున్నా, ఆయన చెప్పినట్టుగా వింటున్నా. ఆ దత్తుడి యొక్క లీల అటువంటిది జరుగుతూ ఉన్నది. సో అందుకని ఇట్లనే నేను చేయాల. ఇన్ని ఆలయాలు ఎందుకు కట్టాల పని లేక? ఇంతమంది దగ్గరికి నేను వెళ్ళాలన్నా అక్కర్లేదు, అక్కడ కూర్చోవచ్చు నేను హాయిగా. మీకు తెలుసు ఎందుకు నేను తిరుగుతానంటే, ఏదో జన్మలో మీరు నాకు శిష్యులుగా ఉన్నారు, ఎవరెవరో ఇక్కడ ఉండేవాళ్ళంతా. ఏదో జన్మలో నేను చెప్పాను కదా 80 లక్షలు జన్మలని. ఏ లక్షలో ఏ జన్మలో ఎవరు మీ ఇంటికి నేను ఉన్నానో, వచ్చానో, ఏ సందర్భంలో మిమ్మల్ని నేను అక్కడ చూశానో, నాతో ఎక్కడ స్నేహం మీకు ఏర్పడిందో, మళ్ళీ ఎక్కడ మీకు ఈ గొలుసు తెగిపోయిందో, మళ్ళీ చూడటానికి నేను ఈ ప్రపంచమంతా, నేను రష్యాకి వెళ్ళాలన్నా, చైనాకి వెళ్ళాలన్నా, జపాన్కి వెళ్ళాలన్నా, అక్కడ అందరినీ గుర్తించారు చాలామందిని. చైనాకు 2-3 మాటలు వెళ్ళాను, తెలుసు కదా మన వాళ్ళు ఎవరు లేరు అక్కడ, ఒక్క తెలుగువాడు కానీ ఎవరు లేరు, అంతా చైనీసు, అంతా జాపనీసు, యూరోపియన్స్, రష్యన్స్, అందరూ కొల్లక రష్యన్స్. ఆ భాష నాకు రాదు, నా భాష వాళ్ళకి రాదు, సరిగ్గా ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు వాళ్ళకి. అక్కడ 2-3 మాటలు, 4 మాటలు వెళ్ళా. అక్కడ కూడా పెద్ద ఆలయం కట్టాలని వద్దు అని చెప్పి వచ్చేసారు. వద్దునైనా చాలు, మాకు నన్ను చూడాలా, మిమ్మల్ని నేను చూడాలా, నాతో మళ్ళీ మీరు సంపర్కం పెట్టుకోవాలని చెప్పేసి వచ్చి పరిగెత్తుకొని వస్తుంటారు. అక్కడి నుంచి, మెక్సికో నుంచి పరిగెత్తుకొని వస్తారు. మన భాష తెలియదు, సరిగ్గా ఇంగ్లీషు రాదు వాళ్ళకి. మరి ఎందుకంటే ఎన్నో జన్మలో నిలుసుపడు, ఎన్నో జన్మలో మీకు మళ్ళీ సంబంధం నాతో మీకు కల్పించి జరగటం జరిగింది. నేను ఎక్కడెక్కడ ఏ భూమిలో ఏదేది చేయాలనేది రాత రాసి పెట్టింది. ఎవరెవరు నాతో మీరు చేరుకోవాలనేది ముందుగానే స్వామి సంకల్పం చేశాడు. ఆ సంకల్ప ప్రకారంగా మీరు దాన్ని తీర్చుకోవాలి. మీరు అది రుణం మీది, అది చేయాల్సిందే. మీరు యాక్సిడెంటల్గా చేస్తున్నాం సేవ అనుకోకండి. మన కర్తవ్యం ఇది, మన డ్యూటీ ఇది. మన ఇంటికి వచ్చారు, ఆధ్యాత్మిక భిక్ష ఎత్తుకుంటూ వచ్చారు స్వామి, మనం భిక్ష వేయాల్సిందే, మనం సేవ చేయాల్సిందే అనే ఒక దృష్టి మనలో రావాలి మీకు. అట్లా వచ్చినప్పుడు అప్పుడే కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగేది. సో మనమంతా మళ్ళీ మిమ్మల్ని హెచ్చరించటానికి, జ్ఞాపకం చేయటానికి, మనం ఎన్నో ఉపన్యాసాలు విన్నారు మీరు, ఎన్నో చోట ఎందరితో ఎంతవరకు పాటించాం మనం, కొద్దిగా మర్చిపోతాం మనం. అప్పటికప్పుడుగా వైరాగ్యం వస్తుంది మనకు. ఆ వైరాగ్యం టెంపరవరీగా వస్తుంది అంతే. అబ్బా ఎంత బాగుంది, రేపటి నుంచి నేను ఇంకా సరి చేసుకుంటాను, రేపు ఉదయం అయిన తర్వాత నేను రెడీ చేసుకొని భగవద్గీత చదువుతా, రేపు ఉదయం అయిన తర్వాత వేరే, రేపటి నుంచి అనేవాడు ఇక వాడు లేదు, ఇప్పటి నుంచి అనాల. ఈ క్షణం నుంచి నేను మారుతాను, ఆధ్యాత్మ లైన్లో నేను వెళ్ళాల, చాలు ఉండి తృప్తిగా ఉన్నా నేను. తృప్తి అనేది చాలా ముఖ్యం. ఎంత చేసినా ఇంకొంచెం కావాలనిపిస్తుంది మనకు. రుచి డబ్బులు కూడబెట్టే కొద్దీ రావాలనిపిస్తుంది, తప్పుది. రుచి చూసే కొద్దీ రుచి చూడాలనిపిస్తుంది. దానికి నాన్ స్టాప్ ఈ కర్మ అనేది. ఈ కర్మ మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనమే స్వాగతం చేసి కొన్ని సంచిత కర్మలు, కొన్ని నిజంగా మనం కర్మ చేసుకున్నాం అనుభవించాలా. మన స్వయం అపరాధంతో చేసినటువంటి కర్మలు కొన్ని ఉన్నాయి, స్వయంకృత అపరాధం, దాంతో కర్మ మనం అనుభవించక తప్పదు.